నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు దత్తుడు సుబ్బారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తగా వీడియో పంపించు. మున్సిపల్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ముమ్మిడివరంలో వినూత్న రీతిలో కంచాలం రోగిస్తూ మున్సిపల్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు నిరసన బాట పట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఆప్కాస్ వద్దు, పర్మనెంట్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి అనే ఒక కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగానే ఆపిద్దరు ఒక 10 నిమిషాలు మన యొక్క స్లోగన్ చెప్పేసుకుని మన శిబిరాలకు మనం వెళ్ళిపోవడమే. అర్థమైందా? సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఆప్కాస్ వద్దు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు అన్నారు. ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు కార్యాలయం వద్ద పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పాదయాత్ర సమయంలో హామీలతో నమ్మించి ఉద్యోగాలు కల్పిస్తామని నయవంచనకు గురిచేసి నిరుద్యోగుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో నిరుద్యోగ యువత జీవితాలు అంధకారంలోకి పోయాయంటూ వారిని ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని వెల్లడించారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను అందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరి యువతని నిరుద్యోగ యువత ఎంతమంది రాష్ట్రంలో అందరినీ కూడా నట్టేట ముంచేశాడు. ఎందుచేతంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 2019లో అధికారంలో రాకముందు రాష్ట్రం అంతా తిరుగుతా మొత్తం ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఈది తిరుగుతా దొరినోళ్ళు దొరినట్టు నెత్తి మీద నిగురుతా ముద్దులు ఎడతా మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ కూడా నేను అధికారంలో రాగానే సీఎం అవగానే రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. రేపొద్దు నేను రాగానే కూడా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేస్తానని చెప్పేసి బూడకం మాటలు చెప్పి మొత్తం రాష్ట్రంలో యువతను అందరినీ కూడా మోసం చేశాడు. అలాగే మెగా డిఎస్సీ తీస్తానన్నాడు. ఇప్పుడు దాకా కనీసం మెగా డిఎస్సీ కాదు కదా, కనీసం ఏ డిఎస్సీ కూడా తీయలేదు. అలాగే పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, రాష్ట్రంలో 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నేను మొత్తం రాగానే పోలీసు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పాడు, అది చేయలేదు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య మీద భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 2 సార్లు డిఎస్పీ తీసి దగ్గరగా 17,500 పైసలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు పోలీసు రిక్రూట్మెంట్ చేసి పోలీసు 5,000 చిల్లరే దగ్గరగా పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దగ్గరగా 34,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోఆప్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తి నైపుణ్యంలో సబ్సిడీ లోన్లు ఇచ్చి బ్యాంకుల ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇన్ని విధాలుగా కొన్ని లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఇవ్వడం జరిగింది. 2019 ఈ జగన్మోహన్ రెడ్డి నగ్గిన తర్వాత ఒక డిఎస్పీ లేదు. 5 సంవత్సరాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి సేవా కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లిడి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలు వివాదంలో రాయవరం ఎస్ఐ నిందితుల తరపున నిలిచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఫ్లెక్సీల వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. గ్రామంలో టీడీపీ కార్యకర్త గుండం భాస్కర్రావు తన ఇంటి వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారని, వైసీపీ నాయకులు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఒక ఫ్లెక్సీని దానికి అడ్డుగా కట్టడంతో భాస్కర్రావు ఇదేంటి అని అడగడంతో గ్రామ ఉప సర్పంచ్తో పాటు 5 వ్యక్తులు భాస్కర్రావుపై దాడి చేసి చితక్కొట్టారన్నారు. ఇదేంటి అని అడిగిన బాధితుని భార్యను నానా దుర్భాషలాడి అవమానించినప్పటికీ ఎస్ఐ నిందితుల తరపున మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని, టీడీపీ నాయకులను అవహేళన చేస్తూ మాట్లాడడం అధికారిగా ఆయనకు తగదన్నారు. దీన్ని బట్టి ఆయన తీరు అర్థమవుతుందని, పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ కాల్ డేటాను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని, కాని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. మాచవరం గ్రామంలో గడప గడప అనే కార్యక్రమాన్ని శ్రీ తోటశ్రీమూర్తిగా నిర్వహించడం జరిగింది. అక్కడ ఒక వీధిలో గుండం భాస్కరరావు అనే ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని క్రిస్మస్కి ఆయన డీటెయిల్స్తో ఆయన ఇంటి దగ్గర ఒక ఫ్లెక్స్ పెట్టుకున్నారు. మన తెలుగుదేశం నాయకులతో కలిసి అందరికీ కూడా క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టుకుంటే దానికి అర్థంగా మరి మన ఈ యొక్క తోట శ్రీమూర్తి గారి యొక్క ఈ గడవ ఫ్లెక్స్ని దానికి అర్థంగా కట్టారు నిన్నటి రోజున. దానిపైన ఆయన ఇదేంటి అని చెప్పి అడిగితే అప్పుడు సమాధానం చెప్పడం మానేసి రాత్రి 9 గంటలకి 9-9:30 మధ్యలో ఆయన ఇంటికి 5 వ్యక్తులు మాచవరం ఉప సర్పంచ్ గారితో సహా ఇంటికి వెళ్ళి ఆయన్ని కొట్టడం జరిగింది. గుండం భాస్కరరావు అనే వ్యక్తి. మరి దానికి ఏంటని చెప్పి అడిగితే ఆయన భార్యని వీర దుర్గాభావని గారిని కూడా చాలా నోటితో చెప్పలేని విధంగా అసభ్యకరంగా మరి ఆ యొక్క స్త్రీ పట్ల కూడా వారు చేయడం, దాంతో వారు మరి ఆ దెబ్బలతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. ఈ రోజు ఉదయం మరి మన మాచవరంలో కొంతమంది మన కార్యకర్తల నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఎస్ఐ గారు ఎక్కడా కంప్లైంట్ తీసుకోకుండా ఉదయం 9:30కి వెళ్ళిన వాళ్ళని 2:15 వరకు అక్కడే ఉంచి 2 సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా మేము తీసుకుంటున్నామండి, ఇచ్చేసామంటే రసీదు ఇలాగే చెప్పారు తప్ప మరి ఎక్కడ కూడా ఒక అధికారిగా చేసిన కనీస బాధ్యతని మరి రాయవరం ఎస్ఐ గారు ఆ బాధ్యతని నిర్వర్తించకుండా పైగా ఆతల వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీ మీద కంప్లైంట్ వచ్చింది ఏం చేయాలని చెప్పి మరి ఆయన ఫోన్లో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి తెలిసింది. మరి దీని మీద అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఏస్మా ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతిలు పేర్కొన్నారు. కాకినాడలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 26వ రోజు వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము. ఈరోజు మా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అయితే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు ఎస్మా ప్రయోగించాము, అంగన్వాడీలు డ్యూటీలోకి జాయిన్ అవ్వకపోతే కొత్త వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి చాలా దుర్మార్గంగా చెప్తా ఉంది. ఈరోజు అనేక సంవత్సరాల తరబడి మేము పనిచేస్తూ ఉన్నాం. గ్రామాల్లో చిన్నపిల్లలకి, గర్భిణులకి, బాలందరికీ అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. ఆ సేవలు అందిస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఈరోజు పెరుగుతున్న ధరలు రీత్యా చూసుకుంటే అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సీఎం గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా పెంచుతామన్నారు. ఈరోజు తెలంగాణలో 18,000 రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారు. కనీసం ఆ విధంగా అయినా ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తూ ఉంటే అది పోను ఈరోజు బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉంది. చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యానాం దర్యాలతిప్ప వద్ద వేటు బోటుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా దగ్ధం కావడంతో బోటు యజమాని కామాడి గంగాద్రి సజీవ దహనమయ్యాడు. భైరవపాలెంకు చెందిన బోటుకు దర్యాలతిప్ప వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 12వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికులు, పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మె. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ తెలుగు యువత అధ్యక్షులు చిలువురి సతీష్ రాజు డిమాండ్. బిక్కవోలు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్యక్రమంలో పాల్గొన్న ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.